శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి 6వ స్థానంలో గురుగ్రహ సంచారం. గురువు ఎప్పుడు కూడా మనకి 2, 5, 7, 11 స్థానాలు 9, 11 స్థానాలు మాత్రమే భాగ్యంగా మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాశి వారికి, మకర రాశి వారికి 6వ స్థానంలో ఉన్న గురువు 6 నెలల పాటు అక్కడ మిథునంలోనే సంచారం చేస్తాడు. 6వ నెల అంటే జూన్ తర్వాత నుంచి గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి సంచారం చేస్తాడో అప్పుడు ఈ రాశి వారికి యోగ్యంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క మకరంలో సంచారం చేస్తున్నటువంటి కుజ సూర్య గ్రహాలకు సంబంధించి కూడా 3, 6, 11 శ్రేష్టము. ఈ 3, 6, 11 స్థానాల్లో ఈ గురువు కానీ, ఈ యొక్క సూర్యుడు కానీ లేదా కుజుడు కానీ సంచారం చేయట్లేదు. కాబట్టి కాస్త నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి, భూ సంబంధిత లావాదేవీలు చేసే వాళ్ళకు సంబంధించి, భూ క్రయ విక్రయ సంబంధించిన విషయాల్లో కూడా వీరికి అంత యోగ్యంగా ఉండదు. అలాగే ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి రాహు శుక్రుల యొక్క కలయిక. అయితే సప్తమాధిపతి శుక్రుడు ద్వితీయంలో సంచారం చేయడం అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఏమి ఇవ్వదు. కానీ రాహుతో కలిసి ఉన్నందువలన ఒక రకమైనటువంటి అనుమానాస్పదంగా మిమ్మల్ని చూసేటువంటిది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది మీ యొక్క బెటర్ హాఫ్ నుండి. అలాగే ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో సంచారం చేస్తున్నటువంటి గ్రహ సంచారమే కాకుండా అష్టమంలో ఉన్నటువంటి కేతు గ్రహం కూడా వీరికి అంత యోగ్యంగా ఉండదు. కానీ వీరి రాష్ట్రాధిపతి తృతీయంలో లాభం పొంది ఉన్నాడు. కాబట్టి తృతీయంలో శనికి ఎప్పుడు కూడా మంచి రిజల్టే వస్తుంది. కాబట్టి వీరెంచుకున్నటువంటి ఆ యొక్క ఫీల్డ్ మీ కెరీర్ కి సంబంధించి శని 3వ స్థానంలో లాభిస్తాడు. మంచి యోగ్యంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి కాలంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలలో కాస్త మంచి సత్ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా చాలా మంది ఏమిటంటే ఈ దోషములు పోవడానికి మనకు నవగ్రహ ఆరాధన ఒకటి సరిపోతుంది. నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేసుకోవడం మంచిది. విశేషంగా ప్రతి నెల కూడా మనము నవగ్రహ శాంతి హోమం నిర్వహించాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫిబ్రవరి నెల మనకు మొత్తం 5 రోజుల పాటు ఈ పూజ జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎవరి హోమగుండం వారికి, ఎవరి పూజ వారికే ఉంటుంది. అర్చకులు కూడా ఎవరి అర్చకులు వాళ్ళకే యాగం చేసేటప్పుడు వస్తారు. అలాగే చాలా తక్కువ మందితో ఒక రోజు జరిగే పూజాది కార్యక్రమం 10 మందికి మించి జరగకుండా ఉంటుంది. ఆ పూజా క్రతువు ఏ తిథులలో, ఏ డేట్స్ లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప, మహాపద్మ కాలసర్పదోషం, గులికా కాలసర్పదోషం, అనంత నాగపద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది. ఆ రోజున నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది. ఈ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి 8 షష్ఠి రోజున, అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున, అలాగే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం అవుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున. అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి, షష్ఠి 2 తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున. అలాగే ఫిబ్రవరి 24 మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున. ఈ 5 రోజులు ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24 ఈ షష్ఠి, విశాఖ నక్షత్రం, అమావాస్య, పంచమి, షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడ ఎవరి పూజా సామాగ్రి వారికే, అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు, ఎవరి కలశాలు 9 కలశాలతో, ప్రతి ఒక్కరికి కూడా 9 కలశాలతోని, వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ణి నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు 365 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషంతోనైనా సరే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.